వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రావణ్ అలియాస్ రాము అరెస్ట్ అయ్యారు. రావణ్ ను అదుపులోకి తీసుకున్నారు పిఠాపురం పోలీసులు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ నిర్వహించినటువంటి దళిత క్రైస్తవ సమర శంఖారావంలో పాల్గొన్నారు. కృష్ణ రావణ్ ప్రధానంగా కూటమి ప్రభుత్వం పైన శంఖారావం సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన విమర్శల వర్షం కురిపించారు కృష్ణ రావణ్. గతంలో సోషల్ మీడియాలో పోస్టులు, వివాదాస్పదమైనటువంటి వీడియోలను కూడా విడుదల చేశారు. రాజకీయ విమర్శల నేపథ్యంలో అరెస్టు చేసినట్లుగా సమాచారం. ప్రధానంగా గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో పాటుగా మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా మరి ముఖ్యంగా వారు తీసుకున్నటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన పలు కీలకమైనటువంటి వీడియోలను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఇక ఇదే అంశంలో ప్రతి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శల వర్షం కురిపించినటువంటి ఆయన రీసెంట్ గా జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జాడ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని నిర్వహించినటువంటి దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో కూడా కృష్ణ రావణ్ పాల్గొన్నారు. ఈ సభ వేదికగా ఆయన చేసినటువంటి ప్రసంగం కూడా తీవ్ర సంచలనంగా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లక్ష్యంగా కూడా రావణ్ ఘాటైనటువంటి విమర్శలను చేయడం. అయితే ఈ సభలోనే కాకుండా గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిణామాలు, కుల వివక్ష వంటి అంశాలపైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంతవరకు వివాదాస్పదంగా మారడం, సభలో ముఖ్య నేతలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేదికలో గతంలో ఆయన అప్లోడ్ చేసినటువంటి వివాదాస్పద వీడియోలపైన వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా పిఠాపురం పోలీసులు కూడా రంగంలోకి దిగారు. చట్ట నిబంధనల ఉల్లంఘన, వ్యక్తిగత దూషణలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి అంశాలు ఉన్నటువంటి పోస్టుల నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఈ అంశం పైన గతం నుంచి వివాదాస్పదంగానే మారుతున్నటువంటి వైనాన్ని మనం గమనించాలి. పిఠాపురం నియోజకవర్గంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలే ప్రధానమైనటువంటి టార్గెట్ గా ఆయన విమర్శలు చేస్తూ ఉండడం. అయితే రావణ్ తో పాటుగా మరికొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను, జర్నలిస్టులను కూడా తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో కూడా వారి నివాస ప్రాంతాల్లో ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా చూపించకుండా అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్టు చేశారని రావణ్ కుటుంబ సభ్యులు, ప్రశ్న టీం కూడా సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు కూడా గుప్పిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన వరుసగా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాల విషయంలో రావణ్, ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఆయన కుమార్తెను సైతం లాగుతూ అసభ్యకరంగా రీతిలో ట్రోల్స్ చేస్తున్నారంటూ ఆయన ఇటీవలే కూడా కీలకంగా ప్రెస్ క్లబ్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ రావణ్ చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను ఓసారి చూద్దాం. ముగ్గురు గురించి మాట్లాడాలి. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం మల్లం గ్రామంలో, పిఠాపురం ఎండమూరులో, రకరకాల ప్రాంతాల్లో, కైకలూరులో, కందుకూరులో, రకరకాల ప్రాంతాల్లో దళిత అన్నల మీద, చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? అంటే సెలెక్టివ్ సైలెన్స్. మీరు కావాలనే మాట్లాడటం లేదు. ఈరోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి? ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా? సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే, చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు.
అన్నాడా లేదా? అన్నాడా లేదా? మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు, పేరులు చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే సామాజిక బహిష్కరణ చేశారు మొత్తం మాల కులస్తుల్ని. ఈ రాష్ట్రంలో దారుణమైన వివక్ష జరుగుతుంది. ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించలే. ఐఎమ్ క్లోజింగ్ మై లైన్స్. ఈ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు పిఠాపురంలో పిల్లల మీద జరిగిన కుల వివక్షతోనే మీ పతనం మొదలయ్యింది. స్కూలుకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లల మీద కుల వివక్ష చూపించిన ఈ దిక్కుమాలిన ప్రభుత్వం గొప్ప కూలుతుంది. కూలుస్తాం. జై 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 భీమ్.